ఇప్పుడు చెప్పు గిల్తమ్ముడు, వాటుడు వాట్ నాటుడు ఏముందన్నా చెప్పడానికి. నువ్వు విరాట్ అన్న కలిసి నా ఇజ్జత్ పోకుండా కాపాడిల్లు. మీరే గనక ఆదుకొని ఉండకపోతే సిరీస్ వాళ్ళు క్లీన్ స్వీప్ చేసేటోళ్ళు. ఇప్పుడు చెప్పు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు? నువ్వే అన్నా. ఇంకెవరు? ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎవరు? అది కూడా నువ్వే అన్నా. సిరీస్లో హయ్యెస్ట్ రన్స్ కొట్టింది ఎవరు? 202 రన్స్ కొట్టి ఈ సిరీస్లో నువ్వే హయ్యెస్ట్ రన్ గెటర్ అన్నా. నీ తర్వాత మాథ్యూ షాటు 112 రన్స్, నీకంటే 100 రన్స్ తక్కువ. అందరికంటే ఎక్కువ సిక్స్లు కొట్టింది ఎవరు తమ్ముడు? మరి అందరికంటే ఎక్కువ సిక్స్లు కొట్టింది నువ్వే, 4లు కొట్టింది నువ్వే, సిరీస్లో ఏకైక సెంచరీ కొట్టింది కూడా నువ్వే. అట్లుంటుంది తమ్ముడు మరి మనతోని. ఫస్ట్ మ్యాచ్ అయిపోగానే నా ప్లేస్లోనే జైస్వాల్ని తీసుకొద్దామని స్కెచ్ చేస్తారా? మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్కి వెళ్ళిపోతా. అట్లేం లేదన్నా, నువ్వు ఆడిన రోజులు ఆడు. నిన్ను అద్దనేటోళ్ళు వాళ్ళు చెప్పు. ఏమైంది తమ్ముళ్ళు? 2 మ్యాచ్లలో కింగ్ డక్ అవుట్ అయిపోయిండు, ఇక పని అయిపోయింది అనుకున్నారా? నాకు సరిపోయాన్ని రన్స్కి ఆస్ట్రేలియా వాళ్ళు కొట్టలేదు కానీ లేకపోతే సెంచరీ చంపేటోని. వాస్తవం చెప్పాలంటే తప్పంతా నాదే కోహ్లీ అన్న. నీకు చేజింగ్ అంటే ఇష్టం అని తెలిసి కూడా 2 సార్లు టాస్ ఓడిపోయినా. ఫస్ట్ 2 మ్యాచ్లలో కూడా టాస్ గెలిచి ఈ సెకండ్ బ్యాటింగ్ ఏదో అప్పుడే చేసేది ఉంటే నువ్వు అప్పుడే రన్స్ కొడుతుండే. చేజింగ్లో నిన్ను మించిన ప్లేయరే లేడు తమ్ముడు. అదేదో నువ్వు 3వ మ్యాచ్లో టాస్ గెలిచి చేజింగ్ తీసుకున్నట్టు మాట్లాడతాను. 3వ మ్యాచ్లో కూడా నువ్వు టాస్ ఓడిపోయినావు. పాపం అని మార్షా మనకు సెకండ్ బ్యాటింగ్ ఇచ్చిండు. టాస్ ఓడిపోవట్ల నువ్వు మా ఇద్దరిని మించిపోయేటట్టున్నావు కదా. మరి లేకపోతే ఏందన్నా, అంతా మీ దగ్గర నుండి నేర్చుకున్నదే. అట్లయితే మా లెక్క రన్స్ కొట్టుడు కూడా నేర్చుకో తమ్ముడు. మేము ఈ ఏజ్లోనే ఆస్ట్రేలియాలో గిట్లా ఆడుతున్నావు. నీ ఏజ్లో ఎట్లా ఆడేటోళ్ళమో తెలుసా? ఈ సిరీస్లో నువ్వు ఎన్ని రన్స్ కొట్టినావో ఒకసారి చూసుకున్నావా? గిట్లయితే ఎట్లా తమ్ముడు? ఎంత తొందరగా టీంకి కెప్టెన్ అయినావో అంత తొందరగా బయటికి పోతావు. మేము వన్డే వాళ్ళుగా పాడతాము ఆడమని ప్రజలు అనుకుంటారు, కానీ ఫస్ట్ నువ్వు ఆడతావో ఆడవో చూసుకో. కరెక్టే అన్న, మీరు ఆడే ఆట చూస్తే మీరే ఉండి నేనే పోయేటట్టున్నా. ఈ T20లలో మళ్ళీ ఫామ్లోకి రావాల్సిందే. 2 మ్యాచ్లు గెలిచినా కానీ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయేసరికి మంచిగా అనిపించలేదు. క్లీన్ స్వీప్ చేసే అవకాశం పోయింది. అదేమన్నా పాకిస్తాన్ టీం అవే మార్షు మన ఇష్టం ఉన్నట్టు క్లీన్ స్వీప్ చేయడానికి. ఇండియా టీము వరల్డ్లోనే నెంబర్ 1 టీము. ఆయనతో నువ్వు 2 మ్యాచ్లలో టాస్ గెలిచినాం కాబట్టి సిరీస్ మనం గెలిచినాం. లేకుంటే ఫస్ట్ మ్యాచ్లో వర్షం పడ్డదానికే వాళ్ళు ఓడిపోయారు. సెకండ్ మ్యాచ్ టైట్గా అయింది. ఏమాత్రం లక్కు మనకు సహకరించకపోయినా సిరీస్ ఓడిపోయేటోళ్ళం. నిజమేవే హెడ్ నువ్వు చెప్పేది. బై గాడ్స్ గ్రేస్ మనం టాసులు గెలిచినాం కాబట్టి సిరీస్ గెలిచినాం. లేకుంటే సినిమా వేరే ఉండేది కావచ్చు. అది కాదు కిలు బ్రో, ఈ ఆస్ట్రేలియాలో సెంచరీ కొట్టిన ప్లేయర్ని నేను, అది కూడా బార్డర్ గవాస్కర్ ట్రోఫీలా. నన్ను పాండ్యా అన్న ప్లేస్లో తీసుకున్నప్పుడు పాండ్యా అన్న లెక్కనే ఆడియాలి. బౌలింగ్ చేద్దామంటే బౌలింగ్ చేయలే, బ్యాటింగ్ చేద్దామంటే వాషింగ్టన్ సుందర్ కంటే కింద పంపించిల్లు. ఇక 3వ మ్యాచ్లను అయితే ఏకంగా డ్రాప్ చేసిల్లు. ఏంది గిల్లు ఇది? అరే అదంతా మన స్ట్రాటజీలో బాగవరెడ్డి. అయినా ఈ సిరీస్లో నేనేమన్నా ఇష్టం ఉన్నట్టు సెంచరీలు హాఫ్ సెంచరీలు కొట్టినా నేను కూడా ఆడలే కదా. T20లలో చూసుకుందాంతి. గిల్తమ్ముడు, వన్డేలలో కెప్టెన్సీ బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు కదా. T20 కెప్టెన్సీ కూడా కావాలనా? కావాలంటే చెప్పు తమ్ముడు, నీకోసం ఇప్పుడే ఇచ్చేస్తా. నువ్వెందుకన్నా ఇచ్చుడు? ఎప్పుడు తీసుకోవాలన్నా నాకు తెలిస్తే అప్పుడే తీసుకుంటా. అదే ఎప్పుడో తీసుకుంటేందుకు ఇప్పుడే తీసుకోరాదా అంటానా? నువ్వు చెప్పినప్పుడు నేను తీసుకోను, నాకు నచ్చినప్పుడే తీసుకుంటా. అదంతా కాదు కానీ ఆస్ట్రేలియాతో సిరీస్ అని భయపడతానవని చెప్పు. భయమా? భయం ఎందుకు? ఈ వన్డే సిరీస్ అంటే జస్ట్ 3 మ్యాచ్లు కాబట్టి సిరీస్ ఓడిపోయినావు. అదే ఈ T20లలో 5 మ్యాచ్లు ఉన్నాయి, మట్టికి గెలవచ్చు సిరీసు. అది కాదు గిల్తాముడు, ఇప్పుడు నీ మనసులో మాట చెప్పు. నా మనసులో మాట నీకు తెలియకుంటుంటుంది. విరాట్ అన్న ఆల్రెడీ వన్డే సిరీస్ మింగింది, ఫామ్లో కూడా లేను. ఇక ఇప్పుడు ఈ T20 సిరీస్కి కెప్టెన్సీ చేసి ఈ సిరీస్ కూడా పోయి రన్స్ కొట్టకపోయినా అనుకో, కెప్టెన్సీ పోతుంది, టీంలోకి వెళ్ళి బయటికి కూడా పోతా. ఎందుకంత రిస్క్? అందుకే తర్వాత చూసుకుందాం అనుకుంటానా. అది తమ్ముడు, నేను చూపిస్తా చూడు ఆస్ట్రేలియా మీద సిరీస్ ఎట్లా గెలవాలనో. చూపి అన్న, నేను కూడా చూస్తా. వాళ్ళ దానిలో స్టార్టింగ్ నుండి లాస్ట్ దాకా అందరు బ్యాటింగ్ చేస్తాళ్ళు, అందరు బౌలింగ్ చేస్తాళ్ళు. వికెట్లు తీసే కొద్దీ మనకు కలుపు వస్తుంది కానీ వాళ్ళకు మాత్రం ఊపు వస్తుంది. ఎప్పుడు ఎవరితో బౌలింగ్ చేపిస్తాడో అర్థమైతే లేదు గా మార్షు. నేను కూడా చూస్తాను సిరీస్ ఎట్లా గెలిపిస్తావో. సిరీస్ గెలిపించుడే కాదు తమ్ముడు, హాఫ్ సెంచరీలు కూడా చంపుతా చూడు. ఏం తీసుకయ్యి ఏషియా కప్ గెలిచినట్టు అనుకుంటానా ఏంది? ఆస్ట్రేలియాకి వచ్చి మ్యాచ్లు గెలుచుడు అంటే వట్టిగానే పిసుకుతాం. ఇప్పుడు మీ రోకో కూడా లేరు T20లలో. ఎక్కడ గెలకూడదో అక్కడ గెలికినావు మార్షు. అసలే మా వాళ్ళు ఛాన్స్ దొరికితే నన్ను కెప్టెన్గా తీసేసి గిల్లుని కెప్టెన్ చేద్దామని రెడీగా ఉన్నారు. మీతోని సిరీస్ ఓడిపోయింది అనుకో, ఖచ్చితంగా నెక్స్ట్ జరగబోయేది అదే. కానీ వాళ్ళకి షాక్ ఇవ్వడానికి నేను ఈ సిరీస్లో మిమ్మల్ని ఓడిస్తా, రన్స్ కూడా కొడతా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్,
ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఖాళీ టైంలో మనలాగా కార్టూన్ స్పూఫ్స్ చేసి మనీ ఎర్న్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కింద ఇన్స్టాగ్రామ్ ఐడికి డిఎం చేయొచ్చు. సో ట్యుటోరియల్ వీడియోస్ అయితే సెండ్ చేస్తా. సో మన వర్క్ ఫ్లో ఎట్లుంటుంది, నేను వీడియోస్ ఎట్లా చేస్తా అన్నది ఆ వీడియోలలో ఉంటుంది. సో ఇదైతే పెయిడ్ కోర్సు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. ఇక రేపు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.